10 రకాల వాయువులు ఉన్నాయి. ఒక వాయువు గురించే ఈనాటి వరకు కూడా ఎవరు పరిశోధించి నిర్ణయించి గాలి ఈ రంగు ఈ రుచి ఈ వాసన అని ఎవరు చెప్పలేకపోయారు. కానీ అలాంటి వాయువులు 10 రకాల వాయువులు ఉన్నాయి. ప్రాణవాయువు, అపానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు, నాగవాయువు, కూర్మవాయువు, కృకరవాయువు, దేవదత్త, ధనంజయమనేటువంటి వాయువులు. ఇలాంటి వాయువులన్నీ కూడా మానవోజ్జీవనకి జీవోజ్జీవనానికి చక్కగా అవి కారణభూతమై జన్మలెత్తుతాయి. ఆ తర్వాత జరాయుధ తత్వానికి సంబంధించిన జీవుడు ఈ మానవుడు. ఈ మానవుడు ఒక చెట్టును ఆదర్శంగా తీసుకున్న ఫలంతి గావాహ, మన కోసమే ఆవులు పాలిస్తున్నాయి. అలాంటి ఆవును ఆదర్శంగా తీసుకోండి, అలాంటి చెట్లను ఆదర్శంగా తీసుకోండి. చెట్లను ఏ విధంగా ఇబ్బంది పెట్టకండి, చెట్లను సంరక్షించండి. వృక్షో రక్షితి రక్షిత, గావో రక్షితి రక్షిత. అదేవిధంగా వేదాన్ని రక్షించండి. మన ఆది విజ్ఞానం వేదం. ఆ వేదంలో భగవద్వైభవము, భాగవత వైభవము, ఆచార వైభవంతో పాటు భగవానుడు మనకు జన్మలు లేకుండా చేయాలనుకొని భగవంతుడే జన్మలెత్తుతున్నాడు. మన జన్మ వృధానా సదానా అని మనమే ఆలోచించుకోవాలి. భగవానుడి యొక్క దివ్య జన్మలన్నీ కూడా పంచ ఉపనిషన్మయ జన్మలు. అవన్నీ కూడా మనకి మార్గదర్శకంగా ఉండి యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగ యోగ సిద్ధిని మనకు అనుగ్రహించాలి అని ప్రార్థించే చాలు. భగవానుడి యొక్క కటాక్షంతో మనకు అవన్నీ కూడా సంప్రాప్తమవుతాయి. నల్లంతిగల్ ఆచార్య స్వామి వారు జన్మ గురించి ప్రస్తావించారు. జన్మనా భారతీయత్వం వాచా సంస్కృత భారతి నాల్పస్య తపసఫలం అన్నది వేదోక్తి. నిజంగానే ఈ ప్రపంచంలో ఎన్ని వందల దేశాలు, ఎన్ని సంస్కృతులు, కానీ మానవీయ సంస్కారం మన దేశంలో పరిఢవిల్లినంతగా వేదకాల నుంచి పురాణేతిహాసాల ఆదర్శ స్ఫూర్తిని, మహనీయుల కీర్తిని మనం ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ విమానాన్ని తెలంగాణ ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ, యాదగిరిగుట్ట దేవస్థానం బంగారు కాంతులతో ప్రపంచానికి అందించనున్న శుభవేళ. ఈ పవిత్ర క్షేత్రం నుంచి యావత్ ప్రపంచవ్యాప్త భక్తులకు శుభాశీస్సులు, శుభాకాంక్షలు అందిస్తున్న వేళ. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కొద్దిసేపట్లోనే వేయించేయనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి మహోదయులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు. సప్త ఊర్ధ్వ లోకాల యొక్క అష్ట ప్రకృతుల యొక్క సంజ్ఞా స్వరూపంగా నిర్మించబడి సాక్షాత్తు దేవుడే వచ్చి కొలువున్నాడా అని మన కళ్ళ ముందు ఆవిష్కరించబడుతున్నదే ఈ స్వర్ణమయ గోపురం. అష్ట ప్రకృతులు పరమేశ్వరుని బిందు స్వరూపం నుంచి వెలువడ్డ పరిణామాలు. స్తూపికాంత బిందువే పరం, అపరం, బిందువు, నాదం అని చెబుతోంది పురాణోక్తి. దేవాలయం యొక్క అంతర్యామి పరమాత్మ వసించే జగత్ యొక్క సంగ్రహ రూపంగా, శిల్పి విమాన శిఖరాంతం ఉన్న స్తూపికాగ్ర బిందు సంజ్ఞచే ఆత్మస్వరూపంగా, శిఖరం వ్యక్తావ్యక్తాన్ని, అక్కడి నుంచి పెరిగిన విమానం చివరి భాగం బ్రహ్మాండాన్ని, శుకనాసం క్రింద నుండి క్రమంగా వైశాల్య స్థౌల్యాల పెంపుతూ ఒక్కొక్క గుణం పెరుగుతూ పంచభూతాల్ని విమాన స్వరూపంలో ఒక్కొక్క భూమినే పొడవు వెడల్పు ఎత్తులు పెంచుతూ ఆయా భూమికల హద్దుల మీద పట్టీలు తీరుస్తూ అధిష్టానం దాకా పెంచి అష్ట ప్రకృతి సంజ్ఞల్య విమానంలో చూపి నిర్మాణం అనర్థమంటోంది భారతీయ శిల్పశాస్త్రం, ఆగమశాస్త్రం. మనకు తెలుసు మోడర్న్ ఆర్కిటెక్చర్, అధునాతన నిర్మాణ శాస్త్రం ఒక కొత్త సైన్స్ అయితే, మరి వందలు కాదు వేల ఏళ్ల క్రితమే ఈ ఆలయ నిర్మాణం ఆగమశాస్త్రంగా మనకు అందించింది భారతీయ సంస్కృతి సంస్కారం. కింది నుంచి పైకి చూచినప్పుడు పంచభూతాలు
ఒకదానితో ఒకటి అన్వయించుకుంటూ బ్రహ్మాండం పరమేశ్వరులో లీనమయ్యే స్తూపికాగ్ర బిందువు దాకా క్రమంగా విమానానికి అందించి ఈ స్వర్ణమయ గోపురంగా మనకు ప్రత్యక్షం అవ్వనుంది కొద్దిసేపట్లో. ఊర్ధ్వమూల మదశాఖం వృక్షం యో వేద సంప్రతి అని శృతి గీత వాక్యం చెప్పినట్టుగా ఇందాకే ఆచార్య స్వామి అన్నారు, వృక్షో రక్షతి రక్షిత. ప్రకృతిలోని ప్రతి అణువును మనం దేవతా స్వరూపంగా భావిస్తున్నప్పుడు ప్రకృతిలోని ప్రతి అంశాన్ని మనకు అవసరమైన మేరకే వాడుకోవాలి. మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పాడు, ప్రకృతి మనకు అనంతమైన అపారమైన సంపదనిచ్చింది, అది మనిషి అవసరానికే కానీ అత్యాశకు కాదు అని. అలా అవసరం తీరుస్తున్న ప్రకృతి మాతను మనస వాచ కర్మణ ఆచరణ రీత్యా కాపాడుకుంటూ ముందుకు సాగాలి. మరి బ్రహ్మ దైవిక మానుష పాదములు మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ఉన్నతత్వం వైపు నడిపించేందుకు ఈ శిఖరాగ్రం మనల్ని ఆశీర్వదిస్తుంది. బంగారు శిఖరం, ఆ బంగారు శిఖరం పైన స్వర్ణమయ శోభిత సుదర్శనం అద్భుత దృశ్యాన్ని అత్యంత పవిత్ర నేత్రాలైతే తప్ప దర్శించుకోలేవు. మరి ఇక్కడి దృశ్య శ్రవణ సాధనాల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్న అందరకు శుభాశీస్సులు అందిస్తోంది ఈ పవిత్ర సందర్భం. ఆచార్యుల వారు అందుకోండి. హలో. దేవస్థాన సుదర్శన మంత్రం ప్రధాన అర్చక స్వామి మనందరికీ అత్యంత ఆత్మీయులు డాక్టర్ నల్లంతిగల్ లక్ష్మీ నరసింహాచార్య స్వామి గారు